వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణలో నేతల మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ కు ఏపీ పోలీసులు వచ్చారన్న ఇష్యూ, ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అయినా గొడవ సద్దుమణగలేదు. ఇప్పుడు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పై తీవ్ర విమర్శలు చేశారాయన. తెలంగాణలో ఆంధ్ర నేతల పెత్తనం ఏంటని ప్రశ్నించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్టు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ మీ జాగిరా అని నిలదీశారాయన. తెలంగాణకు బతకడానికి వచ్చి పెత్తనం చేస్తారా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాగేశ్వర్ గారి మీద ఆంధ్ర పోలీసులు అడవుడు బొప్పలోడు అని పేరేందో పవన్ కళ్యాణ భువన్ కళ్యాణ వాడొచ్చి వాడు బొప్పల రంగు రాసుకొని తుప్పుడు ఆడుకుంటా నాగేశ్వర్ అనే ఒక ప్రొఫెసర్ మీద, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో జ్ఞానవంతునిగా ఎనాలిసిస్ట్ గా పేరుగాంచిన వాడు ఆయన. అసలు మీద ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకపోతారు, తొక్కుడు వస్తారు. ఆంధ్ర ఇంకెక్కడ ఆంధ్ర ఎక్కడిదెక్కడ ఎప్పుడో గల్లబడి గుంజి వెళ్ళిపోయి ఇంకెక్కడ ఈడ వచ్చి చంద్రబాబు నాయుడు తవరం పెట్టి, పవన్ కళ్యాణ్ తవరం పెట్టి, అక్కడ మీ అమరావతిలో పోయి ఏడవండి. హైదరాబాద్ జూబిలీస్ లో నీ అయ్యే జాగిరున్నది. ఇంకా సిగ్గు శరముటి వెళ్ళిపోవాలి. ఇక్కడున్న మేధావుల మీద, ఇక్కడున్న సామాజిక ఉద్యోగాల మీద మీరు చేస్తున్న అరాచక పాలన ఇది నడవదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీ ఆందోళన ఒక్క తెలంగాణ కూడా వస్తలేడు, కానీ వలస వచ్చారు, బతకనికి వచ్చారు, బతకినట్టు ఉండాలి. కానీ మా మీద పెత్తనం చేస్తే ఊరుకునేది. అందుకోసమే 60 సంవత్సరాలు ఆంధ్ర వలస పాలనకి నలిపోయిన తెలంగాణ ప్రజానికం మా తెలంగాణ మాకు కావాలని శంకరావు పూంచి ఇవాళ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే మీరు వచ్చి హైదరాబాద్ అడ్డబెట్టి హైదరాబాద్ రాగం చేయాలని ప్రయత్నం చేస్తారా? కానీ మీ ఆట నడవ బిడ్డ చంద్రబాబు నువ్వు తెలంగాణతో పెట్టుకుంటే తిరలైపోయినావు. ఆ ఏడుపేందో అమరావతిలో ఏడు, లేకపోతే అక్కడ కంకిపాడు కొంపండు ఏడు. కానీ మా దగ్గర ఈ ఆటలు నడవాయి. మా దగ్గర ఉన్న మేధావులను కానీ, మా దగ్గర ఉన్న సామాజిక ఉద్యోగాలను కానీ మీరు అణచివేయాలని ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజానికం మళ్ళీ ఒక తిరుగుబాటు వెళ్తుందని కూడా హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. అయితే ఈయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెంచాయి. ఏపీలోని టీడీపీ, జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ ప్రాంతాల మధ్య విద్వేషాలు పెరిగిపోతాయా? తెలంగాణకు ఏపీ పోలీసులు వచ్చారా? పోలీసులు రాకున్నా ఎందుకు ప్రచారం జరిగింది? ఏపీ ప్రభుత్వం ఎందుకు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది? సామెల్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందా? ఏపీ వాళ్లపై సామెల్ ఎందుకు చేయాల్సి వచ్చింది? సామెల్ కామెంట్స్ ని వెనక్కు తీసుకుంటారా? బేషరతుగా క్షమాపణలు చెప్తారా? రైట్ గా సామెల్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలకు సంబంధించిన కంప్లీట్ డిస్కషన్ అనలైజ్ చేయడానికి న్యూస్ రూమ్ నుంచి మా కొలీగ్ ఆశా అందిస్తారు. ఆశా, గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ బ్రహ్మణి, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు తెలంగాణ, ఏపీ మధ్య జరుగుతున్నటువంటి వార్కి సంబంధించి ఇప్పటి వరకు మీరు చెప్పారు, బయట కూడా ప్లే చేశాం. అయితే సామెల్ చేసిన కామెంట్స్ ఏ స్థాయిలో ఉన్నాయంటే ఎవరెవరు అక్కడే ఉండాలా అంటే, ఇప్పుడు ఇక్కడ నిన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఇరాన్ యుద్ధం గురించి మాట్లాడుతున్నాం అంటే ఇరాన్ లో ఉండాలా? ఎక్కడుంటే అక్కడ గురించే మాట్లాడాలా? ఆ ప్రాంతంలో అసలు ఇక్కడ ఉండడానికి లేదా? బ్రతకడానికి వచ్చారు, బ్రతకండి. లేదంటే కనుక మీరు ఏపీలో చూసుకోండి, అక్కడ ఇవ్వండి. ఇంకా చాలా కామెంట్స్ చేశారు. మనం ఒక సందర్భంలో ప్లే చేయడం కూడా లేకుండా బీప్ సౌండ్ వేయాల్సి వచ్చింది. ఎందుకోసం? నిన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడినప్పుడు ఇది జరిగింది, ఇది ప్రాంతాల మధ్య విభేదాలు అన్నారు, నేను ఏం చేశాను ఏంటని చెప్పారు. మొన్న మాట్లాడుతున్నప్పుడు డీజీపీని కలిశారు, నాకు ఆన్లైన్ లో కొన్ని బెదిరింపులు వస్తున్నాయి కాబట్టి ప్రొడక్షన్ గురించి ఏదైతే నాకు ఇవ్వాలనుకుంటున్నారో దాని ప్రకారం ఇవ్వండి అన్నాను. ఇప్పటికి వచ్చి నా దగ్గరికి ఎవరు కేసులకు సంబంధించి కానీ లేదంటే కనుక పోలీసులు రావడం కానీ ఎటువంటివి జరగలేదు. కేసులు పెట్టారు తప్ప నా దగ్గర రావడం కానీ ఇదేం జరగలేదని చెప్పి క్లారిటీ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపించింది. నేను ఏదైతే కామెంట్ చేస్తానో దాన్ని విత్డ్రా చేసుకున్నాను. దాని జనసేన పార్టీ కూడా స్వాగతించింది. క్యాడర్ కూడా ఎవరు దీని గురించి మాట్లాడద్దని చెప్పి నేను దాని గురించి చెప్పాను అని చెప్పారు. బట్ ఏదైతే ఇప్పుడు అదంతా కొలిక్కొచ్చింది లేదు, కాస్త సద్దుమరుగుతున్న సమయంలో ఇప్పుడు మళ్ళీ సామేలు వచ్చి మాట్లాడడము, చంద్రబాబు నాయుడుకి అదేవిధంగా పవన్ కళ్యాణ్కి వార్నింగ్ ఇవ్వడము, లేదంటే కనుక తెలంగాణలో మళ్ళీ ఉద్యమం వస్తుందని చెప్పడం, దేనికి విధానం ఇది ఎట్టుపోతోంది, ఎంతవరకు దీనికి సంబంధించి క్లారిటీ రావాల్సిన అంశం. మరొకటి, నిన్న మహానాడులో భాగంగానే మాట్లాడుతూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పర్సన్, ఒక నాయకుడు మాట్లాడుతూ అసలు తెలంగాణ అనే పదమే లేదు అన్నారు. దానికి సంబంధించి కూడా
ఇష్యూ నడిచింది. అయితే బీఆర్ఎస్ సంబంధించి క్లారిటీ ఇచ్చారు బొల్ల మల్ల యాదవ్ గారు, ట్వీట్ చేస్తారు ఎప్పటి నుంచి ఉంది తెలంగాణ అనే పదం ఎక్కడి నుంచి ఉంది, తిరుపతిలో ఎక్కడ ఉంది, ఇదంతా కూడా క్లారిటీస్తో ఒక ట్వీట్ చేసి దాన్ని ట్యాగ్ చేసుకొచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. అసలు ఏంటి రెండు రాష్ట్రాల మధ్య ఇంత స్థాయిలో వార్ నడుస్తున్నటువంటి సందర్భంలో ఇది ఏ స్థాయికి వెళ్ళబోతోంది, నేతల కామెంట్స్ ఇంకాస్త హీట్ పెంచుతున్నట్టు తరలాన దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు తేజవత్ నాయక్ గారు ఉన్నారు, తేజవత్ వెంకట్ నాయక్ గారు ఉన్నారు, కాంగ్రెస్ లీడర్. రామకృష్ణ గారు ఉన్నారు టీడీపీ నుంచి, అదేవిధంగా జనసేన నుంచి రాయపటి అరుణ గారు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి కూడా మనకి ఎక్స్ఎమ్మెల్యే బొల్ల మల్ల యాదవ్ గారిని కూడా తీసుకొని క్లారిటీ తీసుకుందాం ఈ అంశాలకు సంబంధించి అన్ని పార్టీల నుంచి. ఫస్ట్ గా వెంకట్ నాయక్ గారు నమస్తే అండి. మేడం నమస్తే. వెంకట్ నాయక్ గారు మీ అభిప్రాయం ఏంటి, ఏ విధంగా ఈ కామెంట్స్ మీరు ఏ విధంగా చూస్తున్నారు పార్టీ తరఫున? మేడం ఒకటి జర్నలిజం కి స్వేచ్ఛ ఉంటుంది మేడం. ఇప్పుడు ఐ న్యూస్ హైదరాబాద్ ప్లీజ్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మేడం అన్మ్యూట్ చేసిన వినపడుతుందా మేడం? వినిపిస్తుంది, చెప్పండి మేడం. ఇప్పుడు జర్నలిజం అనేది చాలా స్వేచ్ఛాయుతంగా పనిచేసే ఒక వ్యవస్థ మేడం. అదొక యూనివర్సల్ థాట్స్ తో ఉంటుంది. ఏ విషయంలో అనాలిసిస్ చేయొచ్చు, ఏ విషయమైనా కవర్ చేయొచ్చు, ఎందుకంటే అది వార్త కాబట్టి. సో యాజ్ ఎ అనలిస్ట్ గా ఆంధ్రప్రదేశ్ లో జరిగే రాజకీయాలు కానీ, కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ మిగతా ఏ రాజకీయ అంశాన్ని కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మీద కొంచెం చనువు ఎక్కువ ఉంటుంది మేడం. ఎందుకంటే మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మీడియా ఛానల్ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సెంట్రిక్ గా ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో నుంచి ప్రతి వ్యవహారాన్ని కవర్ చేసే ప్రక్రియను మొదలు పెడతాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మేడం, కుల రాజకీయాల ప్రస్తావన వచ్చింది, మిగతా విషయాల మీద ఒక ప్రెడిక్ట్ చేశారు నాగేశ్వరరావు గారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పే ప్రయత్నం చేశారు. మరి అదే ఆంధ్రప్రదేశ్ లో 30,000 మంది అమ్మాయిలు చాలా ఇబ్బంది పడ్డారు. 30,000 మంది అమ్మాయిలు ఏది తర్వాత మాట్లాడదాం. మీరు ఈ కామెంట్ సమర్థిస్తున్నారా లేదంటే ఏదైనా కొన్ని పాయింట్స్ ని విభేదిస్తున్నారా పార్టీ తరఫున అనేది చెప్పండి, తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడదాం. 100% సమర్థిస్తున్నాం మేడం. 100% ఏది అన్ని పాయింట్స్ సామీల్ గారి వ్యాఖ్యలను సమర్థిస్తున్నాం. అన్ని పాయింట్స్ కి 100% తెలంగాణ ఉండాలంటే ఏ హక్కులు ఉండాలండి? అంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఇల్లు పెట్టుకోవడం కానీ, లేదంటే కనుక ఇక్కడ ఉండే అవకాశం కానీ ఉండదా? బ్రతకడానికి బ్రతకండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళారు అనే కామెంట్స్ ని కరెక్ట్ గా స్వాగతిస్తున్నారా? ఆశా గారు అది కౌంటర్ వర్డ్. ఏం కౌంటర్ వర్డ్? కౌంటర్ వర్డ్ అంటే దేనికి కౌంటర్ వర్డ్? ఎక్కడో తెలంగాణలో కూర్చో మేడం ఒక్క నిమిషం, ఎక్కడో ఏపీ పోలీసులు అరెస్ట్ చేస్తారనే విషయానికి సంబంధించి ఒక్క నిమిషం ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడానికి ఎవరు ఇక్కడ మేము ఉండగా ఎట్లా అరెస్ట్ చేస్తారు? కావాలంటే ఇంకో ఉద్యమం చేస్తామంటున్నారు. నాగేశ్వర్ చెప్పిన కామెంట్స్ ప్రకారం చూస్తే అసలు ఏ పోలీసులు రాలేదని చెప్పి ఆయన చెప్తున్నారు. తెలంగాణ నేను డీజీపీ దగ్గరికి వెళ్ళాను, ప్రొడక్షన్ ఇమ్మని చెప్పాను, దానికి అనుగుణంగానే తెలంగాణ పోలీసులు వచ్చి ఉన్నారు, అంతే తప్ప ఏపీ పోలీసులు ఎవరు రాలేదని చెప్పి ఆయన క్లారిటీ ఇస్తున్నారు. ఆశా గారు ఒక మాట, తెలంగాణలో ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వ్యక్తి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాట్లాడాలని చెప్పి ఒక విమర్శ వచ్చిన తర్వాతనే ఈ కౌంటర్ వచ్చింది మందుల సామీల్ గారి దగ్గర నుంచి. అంతే తప్ప దాన్ని మనం ఏది భూతత్వంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. కౌంటర్ వర్డ్ మాత్రమే. అంటే ఎక్కడ ప్రాంతం వాళ్ళు అక్కడ గురించే మాట్లాడాలన్న వాదన ఏదైతుందో అది తప్పట్టున్నా నేను ఈ రోజు కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయండి ఆంధ్ర ఆ విధంగా చెప్పినప్పుడు సామే చెప్పిన కామెంట్స్ కూడా తప్పే కదా, మీరు దాన్ని ఎట్లా సమర్థిస్తున్నారు? మీరు ఏదో ఒక పాయింట్ కి ఓకే రాజకీయ పార్టీల కంటే కౌంటర్ కి ఏదైనా మాట్లాడతారా? లేదు ఆశా గారు, ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళని తెలుసుకోమంటారు. ఒకటి క్లారిటీ ఇవ్వండి మీరు వెళ్ళిపోవాలి అని చెప్తుంది ఓన్లీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాత్రమేనా? తెలంగాణ ఉన్నటువంటి ఆంధ్ర పౌరులందరినీ ఇది కాదా విభేదాలు సృష్టించడము లేదంటే కనుక వ్యత్యాసాలు తీసుకోవడం అనేది? తెలంగాణకు సంబంధించి ఒక్కడు కూడా ఏపీకి పోడు, కానీ ఏపీలో చేసుకుంటారు, బ్రతకడానికి వచ్చారు, బ్రతకడానికి దాని అర్థం ఏంటి? ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రమే మేము మాట్లాడుతున్నాం. మిగతా ఏ విషయాల్లో కాంగ్రెస్ పార్టీ అంత సంకోచితంగా మాట్లాడదు. కాంగ్రెస్ పార్టీకి అది అవసరం లేదు. ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఇంత రియాక్షన్ గా మాట్లాడారంటే ఎవరో వచ్చి మా మీద పెత్తనం జలాయించడం అన్న భావనతో మాట్లాడారు. మరి అదే పవన్ కళ్యాణ్ గారు ఏది ఆంధ్రప్రదేశ్ లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏది కొబ్బరి చెట్లు మాడిపోతున్నాయంటే తెలంగాణ వాళ్ళ అప్పుడు దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. వెంకట్ నాయక్ అప్పుడు మాట్లాడారు, అప్పుడు క్లారిటీ తీసుకున్నారు. ఎస్, మీతో మాట్లాడడానికి జనసేన నుంచి రాయపడి అరుణ గారు కూడా జాయిన్ అయ్యారు. అరుణ గారు నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం అండి, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అప్పుడు చేసినటువంటి కామెంట్స్ గురించి మాట్లాడాము. ఇప్పుడైతే నాగేశ్వర్ సంబంధించి
పవన్ కళ్యాణ్ మాట్లాడారు, ఆ ప్రాంతాల మధ్య విభేదాలు ఆయన తీసుకొచ్చారు, ఎక్కడి వారు అక్కడి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఎంతవరకు కరెక్ట్ అనే దానికి కౌంటర్ గానే మేము మాట్లాడుతున్నాం అంటున్నారు. ఐ థింక్ మీరు వినే ఉంటారు ఎమ్మెల్యే సామ్యుల్ చేసిన కామెంట్స్ కూడా. విన్నానండి. ఇక్కడ తెలుగువారి అమ్మాయిని అక్కడ తెలుగువారు చేసుకొని ఉంటారు, అక్కడ తెలుగువారి అమ్మాయిని ఇక్కడ చేసుకొని ఉంటారు. ఇక్కడ అన్నదమ్ముల్లా ఉంటున్నాం. అక్కడ వ్యాపార సంబంధాలు, వృత్తిపరమైన సంబంధాలు ఇవాళకి కొనసాగుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం గా అవ్వక ముందు నుంచి తెలంగాణలో ఎలాంటి విపత్తు ఏర్పడినా సరే, ఫ్లడ్ రిలీఫ్ ఫండ్స్ కానివ్వండి, కోవిడ్ టైంలో ఫండ్స్ కానివ్వండి, తెలంగాణ బిడ్డల్ని కూడా తన సొంత సోదరులుగా భావించి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు తెలంగాణ వదిలిపోమని మాట్లాడడం, పైగా ఒక రాజకీయ నాయకుడికి, రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఏ రాజ్యాంగం కూడా వాళ్ళ యొక్క ఆహార్యం గురించి ఎలాంటి నిబంధనలు పెట్టాల. కానీ నిన్న మందుల శామ్యూల్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఆయన వ్యక్తిగత ఆహార్యాన్ని కూడా రంగులు కొట్టుకొని వస్తాడు, గప్పసమేదో ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడడం అనేది నిజంగానే వారి యొక్క గౌరవాన్ని తగ్గించేదిగా ఉంది. కానీ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి గౌరవం ఎక్కడ తగ్గలేదు. ఈ విషయం గమనించుకోవాలి. మనం మాట్లాడే ప్రతి మాట, మన వ్యక్తిత్వం, మన పద్ధతి, మన పరిపాలన అన్ని. మీరేమంటారు? అంటే శ్యాముల్ చేసిన కామెంట్స్ కరెక్టే అంటారా, లేదంటే వెనక్కి తీసుకోవాలంటారా? మరొక కామెంట్ కూడా చెప్తున్నారు, అప్పుడు కొబ్బరి చెట్లు ఇష్యూ వచ్చినప్పుడు కూడా దిష్టి అని చెప్పి మమ్మల్ని అన్నారు, ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నారండి. శ్యాముల్ మరికొన్ని కామెంట్స్ కూడా చేశారు. అరుణ గారు మీరు వినే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏం పని, మీరు అమరావతిలో చూసుకోండి, అమరావతిలో ఏడవండి, సిగ్గుండి. అసలు ఇట్లా చాలా కామెంట్స్ చేశారు. కొన్ని సందర్భాల గురించి మనం అంటే కొన్ని వ్యాఖ్యలకు సంబంధించి మన డిస్కషన్ లో మాట్లాడడానికి కూడా ఆస్కారం లేనటువంటి కామెంట్స్ కూడా చేశారు. రాజకీయంగా వైరుధ్యాలను రెచ్చగొట్టుకోవడానికి, అలాగే వారి యొక్క పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటూ ఆంధ్రవాదం, తెలంగాణ వాదం తీసుకొచ్చి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ వారి పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నంగానే మేము దీన్ని భావిస్తున్నామండి. వారికి చేతన గనక అయితే దేశంలో ఎక్కడ ఎలాంటి ఉగ్రవాద అటాకులు జరిగినా దానికి సంబంధించినటువంటి మూలాలు హైదరాబాద్ లో ఉన్న కొన్ని ప్రాంతాల నుంచి బయటపడుతున్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఎప్పుడు నేషనల్ న్యూస్ ఛానల్స్ తో సహా రాష్ట్ర న్యూస్ ఛానల్స్ కూడా ప్రసారం చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజంగానే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి మందుల శామ్యూల్ గారికి గనక చేతనైతే అట్లాంటి వాళ్ళని తెలంగాణ నుంచి తోలి తెలంగాణ అందరికీ సేఫ్టీ ఉన్నటువంటి రాష్ట్రం అని చెప్పేసి ప్రూవ్ చేసుకోమని చెప్పండి తప్ప ఆంధ్ర తెలంగాణ మధ్య ప్రాంతీయ విభేదాలు సృష్టించడం, తెలుగువారి మధ్య గొడవలు పెట్టడం, ఎవరికో రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు పావులుగా ఉపయోగపడడం మానేయాలని చెప్పండి. ఆంధ్ర తెలంగాణ వాళ్ళని వచ్చి తెలంగాణ వాళ్ళని వచ్చి ఒక్క నిమిషం ఉండండి అరుణ గారు, ఏ కామెంట్స్ వెనక్కి తీసుకోవాలి వెంకట నాయక్ గారు? అంటే హైదరాబాద్ టెర్రరిస్ట్ అడ్డా అండి, టెర్రరిస్ట్ అడ్డా అంటే ఇక్కడి నుంచి మూలాలు వస్తున్నాయి కదా, దాని గురించి మాట్లాడండి అంటున్నారు. మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని చర్యలు తీసుకోమని చెప్పండి, కానీ హైదరాబాద్ ని టెర్రరిస్ట్ అడ్డాగా మార్చే ప్రయత్నం చేయకండి. మీరు అట్లా మాట్లాడదు అంటే హైదరాబాద్ మీద మీకు మళ్ళీ ముస్లిం కళ్ళు ఉన్నట్టే కదా. ఇప్పుడు మీరు చేసిన దాన్ని మీరు ఇప్పుడు చెప్పింది చేస్తున్నటువంటి కామెంట్స్ పూర్తిగా సమర్థిస్తున్నారు. ఏ ఒక్క కామెంట్ కూడా దీంట్లో విభేదం లేదు, ఏ ఒక్క కామెంట్ ని కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏ ఒక్క కామెంట్ ని కూడా అన్యాయంగా మాట్లాడలేదు. చేసినటువంటి మందుల సామ్యుల్ చేసినటువంటి అన్ని వ్యాఖ్యలు కూడా సమర్థిస్తున్నాము అంటున్నారు వాళ్ళు. నేను మీకు క్లియర్ గా చెప్పానండి, తమ యొక్క పరిపాలనలో పచ్చలేదు అన్నప్పుడే ఇతరుల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తారు. బహుశా అట్లాంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏమన్నా వాళ్ళలో పెరిగిందేమో, అందుకే వారి యొక్క ఇన్సెక్యూరిటీని కప్పిపుచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేశారు. ఇంకో మాట నేను ఇప్పుడు చెప్తాను, మీరు మధ్యలో కట్ చేశారు. ఏంటి అంటే తెలంగాణలో ఉన్నటువంటి మా తెలంగాణ బిడ్డను అరెస్ట్ చేయడానికి వస్తారా అని చెప్పేసి ఆయన మాట్లాడారు. వాస్తవంగా ప్రొఫెసర్ నాగేశ్వర గారి మాటలు కానివ్వండి, ఆయన వ్యవహారం కానివ్వండి తీసి పక్కన పెడితే చట్టానికి ఒక రైట్ ఉంది. తప్పు చేసినటువంటి వ్యక్తి, చట్టం దృష్టిలో నేరస్తుడిగా ప్రూవ్ అయినటువంటి వ్యక్తి ఎవరైనా ఏ రాష్ట్రంలో ఉన్నా సరే ఆ రాష్ట్రంలోకి వెళ్లి వాళ్ళని తీసుకొచ్చేటువంటి చట్ట పరిధిలోకి వాళ్ళని తీసుకున్నటువంటి రైట్ ని రాజ్యాంగము, చట్టాలు కల్పించాయి భారతీయ వ్యవస్థలకి. ఆ విషయాన్ని మర్చిపోయి తెలంగాణలో ఉన్న వాళ్ళని మీరు అరెస్ట్ చేస్తారా అంటే నాకు అర్థం కాలేదండి. తెలంగాణ తప్పు చేసిన వాళ్ళని తీసుకొచ్చి దాచిపెడతారని చెప్పేసి వీళ్ళ వాదాన్ని తెలంగాణ ప్రజల మీద రుద్దుతున్నారా ఏంటి వీళ్ళు, మాకు అర్థం కావట్లేదు. పైగా ప్రతి వాళ్ళు ఫేమ్ అయిపోవాలంటే పవన్ కళ్యాణ్ గారిని కదిలించుకుంటే మేము ఫేమ్ అయిపోతాం అన్నటువంటి ఒక ఎజెండానేమో తీసుకున్నారేమో తెలియదు. ఆ మందుల శామ్యుల్ అనే వ్యక్తి, ఆయన ఎమ్మెల్యే, ఆయన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అనే విషయం మాకు ఇప్పటి వరకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఇట్లా దుర్భాషలు ఆడేంత వరకు కూడా కేవలం ఇవన్నీ పొలిటికల్ స్టంట్లు, పబ్లిసిటీ స్టంట్లు, అలాగే పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకున్నటువంటి స్టంట్లు. పవన్ కళ్యాణ్ పేరు యూజ్ చేసుకొని చేస్తున్నారు, హైప్ చేసుకుంటున్నారు. ఆయన అసలు పవన్ కళ్యాణ్ తెలియదు అన్నట్టుగా మాట్లాడారు. ఆయన ఎవరా పవన్ కళ్యాణ్ ఏది అన్నట్టుగా మాట్లాడారు.
అదేనండి నేను చెప్పాను కదా మీకు ఇందాకే, ఒక నాయకుడి యొక్క ఆహార్యాన్ని కూడా తప్పుబట్టే విధంగా మాట్లాడారంటే పూర్తిగా ఆయన యొక్క ఫేస్ ను ఒకసారి అద్దాలు చూసుకుని పవన్ కళ్యాణ్ గారి ఆహార్యాన్ని మాట్లాడుంటే బాగుండేది. మొదటి విషయం. రెండోది రాజకీయంగా విమర్శ ఓకే, అన్నగారు కూడా చేసేసారు పర్సనల్ టైప్ ఫేస్ అద్దంలో. అంటే మా తెలంగాణలో అందంగా ఉంటారండి, మా తెలంగాణలో ఫేస్ లో అద్దంలో చూసుకోవాలా? సరే మేము ఇప్పుడు మీరు ఎన్ని ఎవరండి ఆయన సంబంధం మాట్లాడుతున్నారు? ఎవరైనా సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు? ప్రతి విషయాన్ని ఎవరు మీరు ప్యానెల్ లో సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు? కావచ్చేమండి, మాకు సినిమా యాక్టర్ మాత్రమే పవన్ కళ్యాణ్ గారు మాకు సినిమా యాక్టర్ మాత్రమే. నేను ఇక్కడ మందుల శామ్యూల్ గారి గురించి మాత్రమే మాట్లాడాను, తెలంగాణ వారి గురించి కాదు. మిమ్మల్ని ఆయన చూసుకోమన్నా మీ తెలంగాణ ఎమ్మెల్యే తెలంగాణ అంటే సార్, తెలంగాణ తోటి రత్నాల వేణ రత్నాల్లో ఈ మందుల శామ్యులు ఉన్నారో లేరు చూసుకోండి. తెలంగాణ నా తెలంగాణ రత్నాల ఎంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు అక్కడ నుంచి పుట్టినటువంటి తెలంగాణ గడ్డ. తెలంగాణ ఉద్యమకారులు వారు ఈ తెలంగాణ రత్నాల వీణలో అనొక వీణ అంతే, ఒక రత్నం. తెలంగాణ రాజకీయ నాయకుల తొత్తు కాదు, తెలంగాణ రాజకీయ నాయకుల తొత్తు కాదు, తెలంగాణ బిడ్డల సొత్తు. ఇది గుర్తుపెట్టుకోండి. తెలంగాణ బిడ్డల గొంతు మీ రాజకీయ నాయకులు, మా తెలంగాణ రాజకీయ నాయకులు, తెలంగాణ గొంతు రాజకీయ నాయకుల గొంతు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే తెలంగాణలో విపత్తులు ఎంత దానం చేశారండి? ఇదే మందుల శామ్యూల్ గారు తెలంగాణలో ఏవైనా విపత్తులు వచ్చినప్పుడు ఎంత మందికి ఎన్నిసార్లు ఆదుకున్నారో చెప్పండి ఒకసారి నాకు. లేదండి అన్నగారు, పేరేంటో నాకు తెలియదు, ఒకసారి నేను చెప్పేది వినండి. తెలంగాణ ప్రజలు దిష్టి తగిలిందా సార్? నేను చెప్పేది వినండి. జనసేన అధినేత గారు మాట్లాడే విధానము నేను చెప్పను. ఇంత పెద్దవాళ్ళు అంటే తెలంగాణ ఆన్సర్ చెప్తాను, వింటారా? ఇంటర్ప్రిట్ చేయండి మేడం, మీరు ఇంటర్ప్రిట్ చేయండి. మీరు కంప్లీట్ అయ్యాకే మాట్లాడతాను. అయిపోయిందా? మాట్లాడమంటే మాట్లాడతా. చెప్పండి. చేస్తున్నారంటున్నా నేను. తెలంగాణ దిష్టి తగిలింది అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటని మీరు పూర్తిగా వక్రీకరించి మాట్లాడిన మీరు, అదే తెలంగాణ నుంచి సోకాల్డ్ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొందరు నాయకులు ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావిస్తూ కోనసీమ గురించి ఇలా, కోనసీమ గురించి అలా అని చెప్పేసి మాట్లాడినప్పుడు మీరు అందరూ ఏమయ్యారు? అప్పుడు రాజకీయాలు లేరా, లేదంటే తెలంగాణలో లేరా? అక్కడ వలస వెళ్ళిన తర్వాత వచ్చారా? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు? పవన్ కళ్యాణ్ గారి మాటలు సమర్థిస్తున్నారా? ఆ రోజు ఆ మాటలు వచ్చింది. ఈ రోజు చెప్తున్నటువంటి మాటలు మీరు ఎంతవరకు సమర్థిస్తున్నారు? మేము మంత్రగాళ్ళమా? మేము రాష్ట్ర మా దృష్టి తగలడం వెంకట్ నాయక్ గారు ఒక నిమిషం. వెంకట్ నాయక్ గారు, నేను మళ్ళీ చెప్తున్నా, ఆ రోజు నాడు ఇష్యూకి సంబంధించి ఆ రోజు నాడు మాట్లాడాము, క్లారిటీ తీసుకున్నాము, వెనక తీసుకున్నారు. ఈ రోజు సమస్య గురించి, ఈ రోజు కామెంట్స్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. ప్రతిసారి ఇక్కడ కామ పెట్టేసి అప్పుడు ఏం చేశారు, అప్పుడే మాట్లాడారు, ఇదా రెండు మిక్స్ చేయొద్దు. ఆ రోజు నాడు వెనక తీసుకున్నారు, ఈ రోజు ఆయన అడగాలనుకుంటున్నానండి మేడం. అరుణ గారు చెప్పిన రెండింటికి కలిపి సమాధానం చెప్తారు కానీ వెయిట్ చేయండి. ఒక్క మాట నేను ఆయన అడగాలనుకుంటున్నానండి. చెప్పండి. ఇదే మందుల శామ్యూల్ గారు అనేటువంటి వ్యక్తి తెలంగాణ పౌరుల గురించి, తెలంగాణ పౌర సమాజానికి ప్రతినిధిగా ఉన్నానని చెప్పేసి ఇప్పుడు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దల ద్వారా ప్రచారం చేసుకోబడుతున్నటువంటి ఆ మందుల శామ్యూల్ అనేటువంటి నాయకుడు గారు తెలంగాణలో ఎన్నోసార్లు ఎన్నో వరద విపత్తులు, ఎన్నో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, లేదంటే కోవిడ్ విపత్తులు అప్పుడు సంభవించినప్పుడు తెలంగాణ పౌరుల కోసం ఈయన ఎంత సపోర్ట్ చేశారండి, ఎంత కంట్రిబ్యూషన్ చేశారండి? ఆ గవర్నమెంట్ కానివ్వండి, ఆ ప్రజల కోసం కానివ్వండి, ఎప్పుడన్నా ఒక రూపాయి చేసి ఉంటారని చెప్పగలరా? ఆధారాలతో చూపించగలరా? మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. చెప్పేది వినండి ఫస్ట్. తెలంగాణకి మీ ఆంధ్రలో డబ్బులు వద్దు అని చెప్పేసి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అడిగిన దానికి చెప్పండి సార్. ఫస్ట్ కాదు ఇక్కడ సఖ్యత గురించి మాట్లాడుతున్నారు కదా. మరి ఆనాడు ఏపీకి సంబంధించినటువంటి నాయకులు తెలంగాణ వరదలు వచ్చినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, డబ్బులు ఇచ్చినప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఈ విధానం సంబంధించి, వివాదానికి సంబంధించి అంటున్నారు మేడం. ఒక మాట చెప్తున్నది చూడండి, తెలంగాణలో సమస్యలు వస్తే తెలంగాణలో మాత్రమే కాదు, బయట వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. రేపు ఆంధ్రలో ఇబ్బంది అయినా కూడా తెలంగాణ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సహాయం చేయడం అనేది ఒక యూనివర్సల్ థాట్ మేడం.
మేము సాయం చేసాం కాబట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటాం, ఇష్టం వచ్చినట్టు విమర్శ చేసుకుంటాం అంటే అది నీతి కింద ఎట్లా వస్తుంది మేడం? మనకు కూడా కొన్ని నైతిక విలువలు ఉంటాయి కదా. తెలంగాణ వాళ్ళని ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు అన్న గారు సార్ అడిగిందని చెప్పండి, ప్రయత్నం చేసి స్ట్రైట్ గా క్వశ్చన్ అడుగుతున్నా, ఆన్సర్ చేయండి. మీకు స్ట్రైట్ గా ఆన్సర్ చేయండి. నా క్వశ్చన్ స్ట్రైట్ గా ఉంది, సమాధానం చెప్పాలి కదా. మీ దగ్గర స్ట్రైట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఆశ గారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరోగా, తెలంగాణ ప్రజలుగా, యువకులుగా మేము గౌరవిస్తాము. తెలంగాణలో జనసేన పార్టీ రావడము, ఎలక్షన్స్ లో నుంచోవడము, స్థానిక ఎలక్షన్స్ లో గెలవడము, కొన్ని స్థానాలు మనం చూసాం. ఓకే, మీ అభిప్రాయం మీది. యాజ్ ఎ సినిమా యాక్టర్ కింద చూస్తున్నారు, యాజ్ ఎ పొలిటికల్ లీడర్ కింద చూస్తున్నారు. మేడం అరుణ గారు మరొక పాయింట్ కూడా చెప్పారు. ఏ సందర్భంలో తెలంగాణ నాయకుల్ని తిట్టారు పవన్ కళ్యాణ్? ఆన్సర్ చెప్పండి అని చెప్పి స్ట్రైట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. మేడం నేను స్ట్రైట్ అడుగుతున్నా. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో తూర్పు పశ్చిమ గోదావరిలో ఉన్న కొబ్బరి చెట్లు మోడి పారిపోవడానికి కారణం తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందని అన్నారు. ఆ మాటకి వివరణ ఇవ్వండి చాలు. కేసీఆర్ మాట్లాడినప్పుడు మీరు రాష్ట్రాలు వేరే ఏంటండి, వలస వెళ్ళారా ఏంటి? తెలంగాణ వదిలేసేటన్నా మేము సమర్థిస్తాం వాళ్ళ మాట. సార్ మాట్లాడిన మాటకు ఆన్సర్ చెప్తా, నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయండి. తెలంగాణ వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తప్పు బట్టి మాట్లాడారు, ఆన్సర్ చేయండి. ఆ వైరం ఉన్నప్పుడు మీ చోట మీరుండండి, మా చోట మేము ఉంటాము. వైరం ఏంటండి? నువ్వు నేను రాజకీయ పార్టీలు వైరం పెట్టుకుంటూ అవుతుందా ఏంటి? ప్రజలు పెట్టుకోవాలి. అది తెలంగాణ ప్రజలది, ఆంధ్రప్రదేశ్ ప్రజలది, నాయకులది, పార్టీలది కాదు. ఆ వైరం ఉన్నప్పుడు దూరం ఉండండి. మరి వైరం మీరు ఎవరు డిసైడ్ చేస్తారండి? వైరం ఎవరు డిసైడ్ చేస్తారు? మందులు షామీలు చేయండి. తెలంగాణ స్వతంత్రం, ఆంధ్రప్రదేశ్ స్వతంత్రం, భారతదేశానికి స్వతంత్రం. మీరు డిసైడ్ చేయడానికి వైరం అనేది. ఆంధ్రాకి తెలంగాణకి వైరం ఉందని ఏ బుద్ధి వాళ్ళు ఎవరు చెప్పింది? ఆంధ్ర ప్రజలు ఇక్కడ బతుకుతున్నారు, తెలంగాణ ప్రజలు అక్కడ బతుకుతున్నారు, అటు పిల్లలు ఇటు పిల్లలు చేసుకుంటున్నారు. ఎవరు చెప్పింది మా ఇద్దరి మధ్య వైరం ఉందని చెప్పేసి? మీ రాజకీయ లాభాల కోసం వైరం క్రియేట్ చేస్తారా? తెలుగు తమ్ముల మధ్య, తెలుగు వారి మధ్య ప్రాంతీయ విద్వేషాలు రేపుకుంటే మీరు రాజకీయంగా ప్రలోభాలు పెంచుకోవాలనుకుంటున్నారా? మీకు తెలంగాణ ప్రజల్ని పాలన ద్వారా పెంచుకోవాలని కావట్లేదా చెప్పండి. ఒక నిమిషం ఏంటి వెంకట్ గారు మరొకసారి చెప్పండి. ఎమ్మెల్యేలు ఎంపీలేదు అంటున్నారు మేడం. నేనేమంటున్నా, జనసేన పార్టీకి ఇక్కడ ఏం రిప్రజెంటేషన్ లేదు. మాతో వారితో మాకు ఇక్కడ ఏం రాజకీయ వైరం లేదు, మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేని వ్యవహారం అది. సో ఇక్కడ విషయం ఏమంటున్నా అంటే, మీకు నేను క్లారిటీ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి అయితేనే మాట్లాడాలి అని చెప్పి ఒక విమర్శ వచ్చిన తర్వాత దానికి కౌంటర్ గా మందుల సామ్యాల్ గారు మాట్లాడారు. ఆ కౌంటర్ గాని మాత్రమే దాన్ని చూడాలి. తెలంగాణ, ఆంధ్ర మిగతా అన్ని అంశాలు తీసుకొచ్చి మిగతా మొత్తం పూసే ప్రయత్నం మేము చేస్తాం. మాకు అది అవసరం లేదు. అంత సంకుచిత మనస్తత్వం మేము లేము, అలా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాది జాతీయ పార్టీ, మా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది. తెలంగాణ అస్తిత్వం విషయానికి వచ్చినప్పుడు కొట్లాడడానికి ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటాం. ఒక జనసేన ఇప్పుడు ఏదైతే మీరు ఈక్వేషన్ చెప్పారో వెంకట్ గారు, తెలంగాణలో బీజేపీ ఏదైతే జనసేన పార్టీ లేదు అని చెప్పి, అండ్ నెక్స్ట్ ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే. ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ ఎవరు లేరు. ఒప్పుకుంటున్నాం, ఎవరు లేరు. అయితే మీరు రాజకీయాల గురించి మాట్లాడరా? అయ్యో మేడం, నేను ఏమంటున్నా, ఒకటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూని మొత్తం మీరు తీసుకొచ్చి రెండు క్లోజ్ అయిందని చెప్పింది నాగేశ్వర్ కదా, మళ్ళీ దాని ప్రస్తావన ఏదో తీసుకొచ్చి ఈ విభేదాలు, ఈ హాట్ కమర్షియల్ కారణం ఏమనుకోవచ్చు? ఒకటి ఆశ గారు, యాజ్ ఎ జర్నలిస్ట్ గా మీరు మాట్లాడండి. మీకు పరిమితులు ఉంటాయండి ఆశ గారు? మీకు పరిమితులు ఉంటాయా? దేనికి? ఏది అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్ ప్రకారం ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడాలి. నేను ఒక పాయింట్ క్లారిటీగా చెప్తా ఉన్నా. ఈ పాయింట్ క్లోజ్ చేద్దాము. నేను మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాను, నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను. దీన్ని జనసేన పార్టీ క్యాడర్ కూడా యాక్సెప్ట్ చేశారు. జనసేన కూడా క్యాడర్ కి చెప్పింది మాట గురించి మాట్లాడద్దు అని చెప్పిన తర్వాత ఎమ్మెల్యే స్టేట్మెంట్ చేయడం గల కారణం ఏంటి? మేడం నేనేమంటున్నా, ఒకటి మళ్ళీ నేను చెప్తున్నాను, ఎప్పుడైతే వారి పరిమితులు విధించారో ఆ పరిమితులు మీకు కూడా ఏది అమలవుతాయి కదా అని చెప్పి చెప్పే ప్రయత్నం మందుల సమీర్ గారు చెప్పారు. కానీ మందుల సమీర్ గారి మాటలో ఇంత వక్రీకరణ చేయాల్సిన అవసరం ఏముందండి మరి? ఓకే, ఒక నిమిషం వెంకట్ గారు, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో సమాధానంగా తెలంగాణలో జనసేన పార్టీ లేనే లేదు ఏ విధంగా మాట్లాడారనే దానికి సంబంధించి జనసేన తెలంగాణ పార్టీ నాయకులు నరేష్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. నరేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నరేష్ గారు చెప్పండి మేడం.
సామెల్ కామెంట్స్ ఎట్లా చూస్తున్నారు? ఒక రేంజ్ లో మాట్లాడారు ఆయన. అసలు తెలంగాణతో మీకు పని ఏంటి, ఏపీ వెళ్ళిపోండి, అక్కడే చూసుకోండి, అమరావతిలో చూసుకోండి, అసలు పవన్ కళ్యాణ్ ఎవరు అని. ఎవరు మేడం? కాంగ్రెస్ పార్టీలో ఉన్న కుర్చీ తాత మేడం. ఈ పర్సనల్ కామెంట్స్ ఎందుకు? ఒకరు చేశారని చెప్పి మీరు అదే విధంగా ఉంటారా? అవును మేడం ఒక మాట వినండి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే ముందు కొద్దిగా విజ్ఞతతో మాట్లాడాలి. వయసు మీద పడ్డది. ఇప్పుడు మీరు గతంలో యూట్యూబ్ లలో వాటిలో చూస్తున్నారు, ఆ కుర్చీ తాతను ఒక ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉంటాడు. ఈ మందుల సామ్య గారు మాట్లాడింది కూడా మేడం, మందుల సామ్య గారు మాట్లాడింది కూడా ఆకోవకే చెందిద్ది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా ఎక్కడన్నా జీవించే హక్కు ఉంది. జీవించే హక్కు ఉన్న చోట ఇక్కడ ఉండాలి, ఎక్కడ ఉండాలని తెలిసే మాట్లాడే ముందుగా మందుల సామ్య గారు ఒక మాట చెప్పమనండి. మీ సీఎం రేవంత్ రెడ్డి గారు అల్లుడిని ఇక్కడ హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళమనండి. వాళ్ళ బిడ్డకు విడాకులు ఇవ్వగలుగుతారా మరి? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, రాజకీయాల్లో రాజకీయ నాయకుల గురించి మాట్లాడండి, కుటుంబాల వరకు ఎందుకు? ఎందుకు ఈ రోజు మరి ఒక ఎట్లా కుటుంబం మాట్లాడారు మేడం? నరేష్ గారు, తెలంగాణ మేడం, ప్రభుత్వం పనిచేసిన మేడం, ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా పనిచేసిన మరి హైదరాబాద్ నుంచి రేవంత్ రెడ్డి అల్లుడు ఎట్లా ఉండగలుగుతుంది హైదరాబాద్ లో? ఆంధ్రాలో ఉన్న చెట్లన్నీ మొట్టు బారిపోతున్నాయని అన్నప్పుడు ఎక్కడ తలకాయ పెట్టుకున్నారన్న మీరు? మళ్ళీ అదే టాపిక్. పెట్టుకున్నారు. అవునండి. మళ్ళీ అదే టాపిక్. మీరు ఒక్క తలకాయ నిమిషం పెట్టుకున్నారు. మేడం. అదే టాపిక్ మాట్లాడతా మేడం, అదే టాపిక్ మేడం. మాట్లాడతా. నా తెలంగాణ మేడం, ప్రజలు మీరు టీచర్ ఒక అయినప్పుడు మేము దుస్తులం కాదు, అప్పటి నుంచి మేము దుర్మార్గులం మాట్లాడాల్సింది. కాదు. వెంకట్ గారు, దుర్మార్గులం కాదు. మీకు ఆ కామెంట్ గురించి ఇబ్బంది ఉంటే ఆ రోజు నుంచి పోరాడాల్సింది. ఈ రోజు దాన్ని తీసుకొచ్చి ఇదే మాట్లాడతామంటే ఎట్లా? ప్రతి వేదికలో మాట్లాడతాం మేడం. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ప్రతి వేదికలో మాట్లాడతాం, ప్రతి వేదికలో మాట్లాడండి మేడం, వాళ్ళు మాట్లాడద్దని మేము అనట్లేదు. ఎన్నైనా మాట్లాడండి. మాట్లాడే ముందు మేడం ఒక్క నిమిషం మేడం, మేము మాట్లాడేది ఏంటంటే మేడం, మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీకి అసలు ఈ విషయంతో సంబంధం లేదు. మంచి చెడులు ఏంటి, ఏ విషయాల గురించి తెలుసుకోకుండా మాట్లాడేది ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మందుల సామ్యాల్ గారు ఏమన్నారు, ఆయనకు సంబంధం ఇక్కడ తెలంగాణ విషయంలో. ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఆంధ్రాకి వెళ్ళి ఏదైనా అరెస్ట్ ఉంటే చేయట్లేదా మేడం? నోటీసులు ఇవ్వట్లేదా? అది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఎవరు ఉన్నా గానీ, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా గానీ ఈ దేశంలో ఎక్కడికన్నా వెళ్ళి నోటీసు సర్వ్ చేసే అధికారం పోలీసులకు ఉంటది. దాన్ని ఎలా ఎదుర్కోవాలి? మీరు చట్టబద్ధంగా ఒక న్యాయ వ్యవస్థ ఉన్నది. నిజంగా మీకు పోలీసు వాళ్ళు నిజంగా ఫేక్ కేసులు పెట్టి గట్ట మీకు వాళ్ళు నోటీసులు సర్వ్ చేస్తే మీరు కోర్టును ఆశ్రయించవచ్చు, లీగల్ నోటీసులు పంపించవచ్చు. ఇవన్నీ పద్ధతులు ఉన్న తర్వాత కూడా మీరు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఈ మందుల సామ్యాల్ గారు ఎవరున్నారు మరి? మాట్లాడాలి కదండి. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి కదా. అది వదిలేసి వ్యక్తిగతంగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి, మీరు అమరావతిలో ఉండండి, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడితే మేడం. గతంలో ఒకసారి కామెంట్ దాన్ని ఇప్పటికే పట్టుకొని మాట్లాడుతున్నారు. ఏదైతే దాని గురించి ఒక మాట చెప్తా మేడం. ఇప్పటికే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మరి ఇది ఒక కామెంట్ ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తామంటున్నారు? సో తెలంగాణకు సంబంధమే లేదు, తెలంగాణ కాకుండా మీరు వెళ్ళిపోని అంటున్నారు. దీనికి సంబంధించి ఎక్కడ చూడ క్లారిటీ ఉండాలిగా. నెక్స్ట్ తెలంగాణలో కూడా జనసేన పార్టీ రావడానికి ప్రయత్నాలు చేస్తున్న ఆడి వచ్చింది. నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇంకాస్త పుంజుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఈ క్లాషెస్ ఏ విధంగా చూస్తారు? కాదు మేడం, తెలంగాణలో జనసేన పార్టీ రావద్దని ఏమైనా ఉందా చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పుట్టింది మేడం? బీజేపీ పార్టీ ఎక్కడ పుట్టింది? తెలంగాణ పార్టీ జనసేన పార్టీ తెలంగాణ గడ్డ మీద పుట్టింది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడో వెస్ట్ బెంగాల్లో పుట్టింది. బీజేపీ పార్టీ ఎక్కడో నాగపూర్ లో పుట్టింది. ఇవన్నీ వదిలేసి వాళ్ళకున్న హక్కులు లేనప్పుడు తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ మాది. మా పార్టీకి ఎందుకు అధికారం ఉండదు తెలంగాణలో ఉండడానికి? చెప్పనండి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పుట్టింది చెప్పనండి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డ మీద పుట్టిందా? ఒక మాట మరి నరేష్ గారు ఒక మాట, ఆంధ్రాలో జరుగుతున్న రాజకీయాలను విశ్లేషించే రేటు ఈ రోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి లేదంటారండి? సార్ ఎవరికన్నా ఉందండి. రాజకీయాల గురించి విశ్లేషించడం కాదు, ప్రపంచ రాజకీయాలు కూడా విశ్లేషించే అధికారం ఉన్నది. కానీ ఆ రాజకీయ విశ్లేషణలో భాగంగా మీరేదో పేటీఎం బ్యాచ్ వాళ్ళ దగ్గర నుండి ఆశించి రాజకీయ పార్టీ ఒత్తాసు పలికే విధంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు?
తప్పుడు సమాచారం ప్రకటించొద్దని చెప్పారు. ఆయన మీద గౌరవం ఉంది, మంచి విశ్లేషకులు కాబట్టి మేము అనేది మీకు సంబంధించిన విషయాలు తెలియని విషయాలు తెలియదని చెప్పండి, కానీ మీరేదో దగ్గరుండి విన్నట్టు మీరే చూసినట్టు దాన్ని ప్రోపగండా చేయొద్దని చెప్పేసి మాట్లాడారు. దీనికి సంబంధించి మాట్లాడడానికి నాగేశ్వరి క్లారిటీగా లేరు, ఎందుకంటే నేను ఆల్రెడీ వెనక్కి తీసుకుని విత్డ్రా చేసుకున్నాను చెప్పి ఆయన చెప్పారు కదా. ఆ పాయింట్ నేను విత్డ్రా చేసుకున్నానని చెప్పి స్వయంగా ఆయనే మీడియా ముందు చెప్పినటువంటి దాఖలు. ఎందుకంటే డీజీపీ దగ్గరికి వెళ్ళాను, నాకు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆన్లైన్ లో వస్తున్నటువంటి బెదిరింపుల కారణంగా నేను ప్రొటెక్షన్ అడిగాను. అంటే తర్వాత మీడియా అడిగిన క్వశ్చన్ లో భాగంగా, మీడియా అడిగిన ప్రశ్నలో భాగంగానే నేను దాని గురించి మాట్లాడలేదు. ఏదైతే ఆ పదాన్ని నేను విత్డ్రా చేస్తున్నాను కాబట్టి విత్డ్రా చేస్తున్న అంశాన్ని నేను మళ్ళీ ప్రస్తావించదలుచుకోవట్లేదు. దీన్ని జనసేన కూడా యాక్సెప్ట్ చేసింది, కేడర్ కూడా మాట్లాడదని చెప్పారు కాబట్టి ఈ విషయాన్ని నేను ప్రస్తావించను అని చెప్పి డెట్ ప్రొఫెసర్ నాగేశ్వరే చెప్పారు. వెంకట్ గారు ఒక నిమిషం, అరుణ గారు ఫైనల్ గా ఏంటి మీ డిమాండ్ ఏంటి? ఇది విధానం కొనసాగితే గనక ఈ మాటలు ఇంకా శృతి మించితే గనక ఏ విధంగా ఉండబోతుంది? ఆశ గారు, అరుణ గారు, ఆశ గారు, అరుణ గారు చెప్పండి అండి. హలో అరుణ గారు, ఎస్ ఇది ఏదైతే నడుస్తుందో మేము ఈ విధంగానే ఉంటాం, మా సామెల్ చెప్పినటువంటి కామెంట్స్ అన్ని కూడా కరెక్ట్ గానే ఉన్నాయి, మేము చెప్పినటువంటి వ్యాఖ్యలు సరైనగానే ఉన్నాయి అంటున్నారు. స్టిల్ నా ఇప్పుడు కూడా వారు కనుక వారు మాట్లాడినటువంటి అట్లాంటి ఎగతాళి చేసేటువంటి మాటలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి మాటలు, ఆంధ్రప్రదేశ్ ని తక్కువ చేసి మాట్లాడే మాటలు, తెలంగాణ ప్రజలందరి వాదన ఇదే అన్నట్లుగా భ్రమింపజేసేటువంటి మాటలను ఇమీడియట్ గా వెనక్కి తీసుకోకపోతే మాత్రం తగినటువంటి మూల్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణలో ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం, అలాగే ఈ మందుల శామ్యూల్ గారు కూడా ఖచ్చితంగా తగినటువంటి మూల్యం చెల్లించుకుంటారు రాబోయే రోజులు. ఇదైతే కన్ఫామ్ గా చెప్తున్నాం మేము. అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడారు, ఆ మాటలు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందే. తీసుకోకపోతే తెలంగాణ ప్రజానీకమే వీళ్ళకి బుద్ధి చెప్తారు, మేము కూడా కాదు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేటువంటి తెలంగాణ సోదరులే వీళ్ళకి బుద్ధి చెప్తారు, మేము రావాల్సిన అవసరం కూడా లేదు. అసలు తెలంగాణలో మీకు స్థానమే లేదంటున్నారు వాళ్ళు. జనసేన పార్టీకి ఒక ఎమ్మెల్యే లేరు, ఒక ఎంపీ లేరు, ఎవరు లేరు అంటున్నారు. ఎంపీలు ఎమ్మెల్యేలతో కాదండి వాళ్ళు మాట్లాడుతుంది, వాళ్ళు తెలంగాణ వాదమే ఇది అని మాట్లాడుతున్నారు. తెలంగాణ వాదం ఏంటో రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు చూపిస్తారు వీళ్ళకంటున్నాను నేను. ఎంపీలు ఎమ్మెల్యేలతో మాకు పని లేదు, అంత పొలిటికల్ రైవలరీ ఇదంతా. మీడియా ముందు కొట్లాడుకునే మాటలు, చాటునంత బేరాల మాటలు, ఇవన్నీ మాకు తెలిసిన విషయాలే. ప్రజల వాదన తెలంగాణ నా సోదరులు, తెలంగాణ సోదరులు చూపిస్తారు రేపొద్దున వీళ్ళకి. పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు మాట్లాడినటువంటి మాటలకు తగినటువంటి శాస్తి ఖచ్చితంగా నా తెలంగాణ సోదరులు చేసి చూపిస్తారు. ఓకే, ఫైనల్ గా వెంకట్ గారు, ఇదంతా కూడా అవసరం అంటారు? తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి, ఇప్పటికే రైతులు రోడ్ల మీదకి వస్తున్నారు, అవస్థలు పడుతున్నారు, ఎవ్రీ డే మాట్లాడుతున్నారు, ఎవ్రీ మినిట్ చూస్తున్నాము. ఆ ఎండ ఎట్టి విధంగా ఉందో చూస్తున్నాము. ఎండల్లో మనం కనీసం ఒక గంట బయటకు వెళ్ళాలంటే కష్టపడుతున్నటువంటి తరుణంలో, ఎప్పుడు వర్షాలు పడుతున్నాయో తెలియనటువంటి సందర్భంలో, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఇవన్నీ తీసుకొచ్చి ఇది తెలంగాణ వాదం మేము ఈ విధంగా యాక్సెప్ట్ చేయమని చెప్పి ఒక కొత్త వాదాన్ని, కొత్త ఏమంటారు పోకడలకి మళ్ళీ కార్యరూపం ఇచ్చి ఎంతవరకు అంటారు? ఇది ఎంతవరకు వెళ్తుంది? ఆశ గారు, సరే ప్రతి రాష్ట్రానికి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏ రాష్ట్రం దానికి మినాయింపు కాదండి. ఒక విషయం ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా జనసేన పార్టీ అదేదో వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులకు ఏది టార్గెట్ చేసుకుంటే ఏమని మాట్లాడారంటే, అమిత్ షా గారి మీద మాట్లాడితే నేను తట్టుకోలేకపోయినా, నా మీద మాట్లాడినా ఓకే, కాబట్టి జనసేన నాయకులందరూ దీని మీద ఏది అందరూ స్వయం కృషిగా ముందుకొచ్చి దీని మీద ఏది ప్రతి చర్యగా ముందుకు పోతున్నారు. బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారు, మీకు కొంచెం రియాక్ట్ అవుతలేరు, మీరు రియాక్ట్ అయితే బాగుంటుందని చెప్పి వాళ్ళని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు కదా. మరి దీన్ని కూడా మనం కన్సిడరేషన్ లో తీసుకోవచ్చు కదా. చేసుకోరు కానీ వ్యవహారికంలో చెప్పేది నాగేశ్వరరావు గారి దానికి మీరు రియాక్ట్ అవుతున్నారా? బీజేపీని రావాలంటున్నారు కాబట్టి, బీజేపీ అంటే సపోర్ట్ రావాలన్నారు కాబట్టి బీజేపీ పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారు వారి వేదిక మీద రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటున్నా, బీజేపీ పార్టీ గ్రాంధికంలో వెనక భాష నుంచి మీరు చేసినటువంటి కామెంట్స్ ఏంటి? మీరు చేసినటువంటి కామెంట్స్, మీరు మీ పార్టీ ఎమ్మెల్యే, మీ పార్టీ ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్స్ అది ఆ పార్టీ వరకు ఉంది, అది ఆ పార్టీ వరకు ఉంది, ఆ పార్టీ కేడర్ చెప్పారు. చెప్పండి ఆశ గారు, ఒక్క మాట ప్లీజ్ చెప్పండి. నేనేమంటున్నా, అమిత్ షా గారి మీద కామెంట్లు చేశారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అని చెప్పి బీజేపీ క్యాడర్ ని పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టొచ్చు.
ఏది గ్రాంధికంలో తెలియకుండా ఏ విధంగా మాట్లాడతారు? మీ ఇద్దరు మాట్లాడుకున్న మాటలు బయటికి ఎట్లా వస్తాయి? మా పక్కన ఎవరో కూర్చుని విన్నారా? తెలిసి మాట్లాడినంత వరకు ఓకే. ఏ స్టేట్ గురించైనా లేదంటే మనకి ఇరాన్ వార్ గురించైనా ఇంకేదైనా విషయం అనేది తెలిస్తే మనం తెలియకుండా ఊహాగానాలకి దానికి సంబంధించి మాట ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మాట్లాడారు. ఒకవేళ మీ పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులు సంబంధం లేకుండా మాట్లాడితే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఏ జర్నలిస్ట్ కెన్ ప్రెడిక్ట్. ఆ ప్రెడిక్షన్ వాస్తవమైంది కదా. ఏ రోజు జగన్ మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తున్నారని చెప్పి టాక్ వాస్తవం అంటారా? లేదు మేడం, కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమైనా తీసుకుంది అన్ని చర్యలు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తున్నారని చెప్పి బయట నుంచి వార్తలు వినిపిస్తున్నాయి, ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మన ప్రధాని రండి కలవండి, మాతో పాటు కలవండి అన్నప్పటి నుంచి యాక్సెప్ట్ చేస్తారా? పార్టీ మారబోతున్నారా? పార్లమెంట్ లో జరిగిన ప్రతి చట్టానికి కేంద్ర ప్రభుత్వానికి జగన్ గారి ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. ఒక ప్రెడిక్షన్ అనేది వాస్తవమైంది అన్నదానికి ఇచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి బిల్లుకి కూడా పాస్ చేయడానికి ఉన్నారు, అంగీకారం ఇచ్చింది, సమర్థించింది. రైతు బిల్లుకే కావచ్చు, ప్రతి బిల్లుకి సమర్థించింది వైఎస్ఆర్సీపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు. కూటమిగా బీజేపీ లేనప్పుడు కూడా సపోర్ట్ చేసింది. దాన్ని ఎవరు కాదనట్లేదే. రేపు ఏదైనా కావచ్చు. ఈ మాటల యుద్ధం ఇక్కడతో ఆగుతుందా లేదంటే కనుక ఇది ఏ స్థాయికి వెళ్తుంది అనేది రాబోయే రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదైనా సరే ప్రజా సమస్యల గురించి పట్టించుకొని ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి. ఈ యొక్క రాష్ట్ర విభేదాలు లేదంటే కనుక రాష్ట్రాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా కామెంట్స్ చేయడం అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి ప్రజలు ఆ విధంగా ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా. ఇది వాళ్ళ క్వశ్చన్. ఎవరికి వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.